ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దిస్? నైటీ. ఏంటి నైటీ? దీన్ని ఇంగ్లీష్ వాడు ఎందుకు కనిపెట్టాడో తెలుసా? బెడ్రూమ్ లో వాడి పెళ్ళం అదేసుకు పడుకుంటే ఈజీగా ఉంటుందని. దాన్ని వేసుకుని వాకింగ్ అంటూ పార్కుల చుట్టూ తిరుగుతున్నా వదిలేసాం. బూత్తుకెళ్లి పాలు తెచ్చుకుంటున్నా పోనీలే అనుకున్నాం. వెచ్చాల కోసం కొట్టుకెళ్తుంటే సర్లే అనుకున్నాం. అందరూ చూస్తుండగా వాకిట్లో వంగని ఊడుస్తూ ఊడ్చిన వాకిళ్లలో ముగ్గులేస్తున్నా వదిలేసాం. ఆఖరికి దాన్ని వేసుకొని కాలేజీకి కూడా వస్తున్నారు కదే. ఇలా మిమ్మల్ని వదిలేస్తే ఈ దేశం తట్టుకోలేదు. ఇకపై నైట్ నేను నైట్ లోనే వేసుకోవాలి. ఏంటప్ప ఇది? ఎదవల్ని అలా కొడుతుంటే ఏం మాట్లాడకుండా నించున్నావు? టెన్షన్ రా టెన్షన్. నేనే కొట్టమన్నాను. కొంపదీసి పిచ్చెక్కిందా? ఈ వీరబాబు ఒంట్లో మునుపటి సత్తా ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందిరా. వాళ్ళ లవ్ గురించి నాకు ముందే ఎందుకు చెప్పలేదురా? అమ్మగారే చెప్పొద్దన్నా. అమ్మగారు చెప్పొద్దంటే మాత్రం చెప్పాలని నీకు తెలీదా? సింహాచలం వద్దు. వేరే 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 ఇంకేదైనా మార్గం ఆలోచించాలి. ఏంటా పిల్లగా గురించి అంత ఆలోచించాలా? నేను ఆలోచించమనేది వాడి గురించి కాదు, ప్రేమ గురించి. ప్రేమ ముందు మన రౌడీయిజం గుండాయిజం అంతా ఇంతేరా. రే రవి అన్నా, నువ్వు మనోళ్ళని తీసుకొని వాడి ఇంటికెళ్ళు. వాడి అమ్మకి అబ్బకి ఓ వార్నింగ్ ఇవ్వు. సరే అన్నా. మన అమ్మాయి వంక వాడు కన్నెత్తి చూసినా ముక్కలు ముక్కలుగా నరికేస్తామని చెప్పు. చెప్తానా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ జ్వరం వస్తుందంటే ముందుగానే బిళ్ళలేసుకుంటారు. తిట్టడం కొట్టడం అక్కర్లేదు, వార్నింగ్ ఇవ్వు. నువ్వు పో. అమ్మా ఏంటన్నా? ఏంటి మా ఇదంతా? వీరబాబు రౌడీలు వచ్చేళ్ళారు. ఎవరయ్యా మీరు? ఎందుకయ్యా మా ఇంట్లో సామానంతా పగలగొడుతున్నారు? నువ్వు పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే సామాన్యుడివి, కానీ నీ కొడుక్కి వీరబాబు అన్న కూతురుతో లవ్వా? టీవీ పోతే ఇన్స్టాల్మెంట్ లో కొనుక్కోవచ్చు, ఫ్రిడ్జ్ పోతే ఏదో స్కీమ్ లో తెచ్చుకోవచ్చు, కానీ నీ కొడుకే పోతే కష్టం కదూ. నీ కొడుకుతో చెప్పు, చచ్చిపోతాడు వాడు. ఏంటి బాబు ఇది? పొద్దుబడిచిన దగ్గర నుండి 10 మందికి మంచి జరగాలని కోరుకునే సాధారణ మనుషులు, కానీ వాళ్ళు మనుషులు కాదు. పొద్దుబడిచిన దగ్గర నుండి రక్తపు కూడి తినే నరరూప రాక్షసులు బాబు వాళ్ళు. అటువంటి కుటుంబానికి దూరంగా ఉండటం మంచిది కాదా చెప్పు? ఏమండి చెప్పండి, ఆ పిల్లలు మర్చిపోమని చెప్పండి. ఏ ఎందుకు మర్చిపోవాలి? ఏంటండి మీరనేది? వాడు తప్పు చేస్తే మనం కోపట్టంలో అర్థం ఉంది. వాడు సిగరెట్ తాగుతుంటే ఆరోగ్యం పాడవుతుంది, వద్దు అనొచ్చు. బలాదూరుగా ఊరంతా తిరుగుతుంటే భవిష్యత్తు నాశనం అవుతుంది అని వాడిని తిట్టచ్చు. కానీ పిల్లల్ని ప్రేమించుకోవద్దని చెప్పే హక్కు కన్న వాళ్ళెవరికీ లేదు. ప్రేమ అనేది వయసుకు సంబంధించింది మాత్రమే కాదు, మనస్సుకు సంబంధించింది కూడా. సడన్ గా వీడిని ప్రేమించొద్దు అంటే పాపం ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? రే గురు, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించరా, వాళ్ళ బాబు ఏం పీకుతాడో చూద్దాం. తండ్రిగా అలా చెప్పొచ్చా? మీరే వాడు అలా రెచ్చగొడితే ఎలాగండి? మన అబ్బాయి బుద్ధిమంతుడైతే మనకు మాత్రమే మంచిది, అదే ధైర్యవంతుడైతే నలుగురికి మంచిది. నా బిడ్డ అంతస్తులో తక్కువైనా పర్వాలేదు, కానీ ధైర్యంలో మాత్రం తక్కువ కాకూడదు. రే గురు, నువ్వు ప్రేమలో గెలవాలి. పోరాడేవాడే గెలుస్తాడు. గెలవడానికే పుట్టావు, పోరాడు. ఆ అమ్మాయి నా కోడలు, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. ఇది నీకు జన్మనిచ్చిన వాడి ఆజ్ఞ. రేయ్, ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనోడు ఒకడు కవర్ ఇస్తాడు, వెళ్ళి తీసుకురారా. సరేనా? ఏరో కల్పన మ్యాటర్ పూర్తి చేసావా? అది ఏంటి మా ఇంటికి వచ్చి ఏదో సర్కస్ చేసావంట? ఏంట్రా పిల్ల కుంక బుర్ర పుచ్చకాయ పగిలినట్టు పగులుద్ది.